వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడి మన దర్శించి బలపరిచి స్థిరపరిచి విస్తరింపచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. దేవుడు ఈ దినమందు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా ప్రభు సన్నిధిలో మనం దేవునికి సమర్పించుకొని ప్రభు చేతులకు అప్పగించుకొని వాక్యాన్ని విందాం. ఈ దినం ప్రత్యేకమైన దినం ఏంటి? ఈరోజు మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం అని ఎందుకు వచ్చింది పేరు? ఎందుకని ఈ దినం ఒక ప్రత్యేకమైన దినంగా దీన్ని చూస్తున్నాము? ఈరోజు ఏం జరిగింది? ఎందుకని ప్రజలు మట్టలు తీసుకొని దేవుని మందిరాలకు వెళుతూ ఉన్నారు? చరిత్ర మనకు తెలిస్తే ఇప్పుడెందుకు చేయాలో మనకు అర్థమవుతుంది. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈరోజు ప్రభువుకి మన రాజునకు స్వాగతం పలికినటువంటి దినం ఈ దినం. హృదయాలు ఏలేటువంటి రాజుకు, మన హృదయాల పరిపాలకునికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం. కనుక మనం అందరం కూడా మన రాజుని గణపరచడానికి దేవుని సన్నిధికి వచ్చాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే 7వ వచనం చూడండి. 21వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆయన బట్టల పైన కూర్చున్నాడు. జన సమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు వస్తున్నప్పుడు వారు ఏం చేశారంట? తమ వస్త్రములను నేల మీద పరిచి వారు చెట్ల కొమ్మలు కొన్ని నరికి దారి పొడుగున పరిచిరి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి అదిగో ఆ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదను దాని పిల్లను తోలుకొని రండి అని చెప్పారు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వస్తున్నారు అది మనకు తెలియాలి. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను, ఇదిగో నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేములోనికి వస్తూ ఉన్నారు, సియోను పురములోనికి వస్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యం, ఈ ప్రవక్త చెప్పినటువంటి జకర్యా చెప్పిన ప్రవచనం, యేసుక్రీస్తు వచ్చిన ఆ సందర్భంలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే లేఖనాలు నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తి. లేఖనాల సారాంశం ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. కనుక ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు రాకతో నెరవేర్చబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఉల్లసించండి. ఎందుకు అంటే నీ రాజు నీలోనికి వస్తున్నాడు, నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు, నీ రాజు నీతిపరుడు. దేవునికి స్తోత్రం. ఈ రాజు ఎవరంట? ఈ రాజు మన రాజు. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఈ రాజు నీకు రాజు,
ఈ రాజు నాకు రాజు, ఈ రాజు మన రాజు అని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. ఈ రాజు నీ రాజు, ఈ రాజు నా రాజు, ఈ రాజు మన రాజు అని చెప్పండి. ఈ రోజున రాజ్యాలేలే రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. రాజులు లేరు, ఇప్పుడు రాజ్యాలు లేవు. ప్రతి రాజ్యము కూల్చబడింది, ప్రతి రాజ్యము తొలగించబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారో తెలిసిన? రాజుగా వచ్చారు. ఏ రాజుగా వచ్చాడు? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ పైన ఒక చెక్క చెక్కి దాని మీద ఒక పేరు చెక్కారు, అయ్యన్నారై అని. అంటే అర్థం ఏంటి తెలిసిన? ఇదిగో ఈ మనుషుడు నిజముగా యూదులకు రాజు అయి ఉన్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యూదులకు రాజు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? నాతో చెప్పు, నువ్వు రాజువా అంటే, నీవన్నట్టే నేను రాజునే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాజు. కానీ ఏ రాజు? ఎవరైనా పుట్టిన తర్వాత రాజు అవుతారు, పుట్టి పెరిగిన తర్వాత రాజు అవుతారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు తెలిసిన? పుట్టక మునిపే ఆయన రాజుగా పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజం, కానీ పుట్టక మునిపే రాజుగా ఉదయించాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో రాజ్యాలకు రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభువు, అధిపతులకు అధిపతి, చక్రవర్తులకు చక్రవర్తి, సర్వ సామ్రాజ్యాలకు ఆయన సామ్రాజ్య నిర్మాణకుడు. ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది. ఏ రాజ్యమైనా కూలిపోతుంది, కానీ యేసుక్రీస్తు స్థాపించిన రాజ్యం అది ఎప్పటికీ ఎన్నటికీ కూలిపోదు. కారణం ఏమిటంటే ఆయన రాజ్యం భూమి మీద కట్టలేదు, ఆయన రాజ్యం పరలోకములో కాదు కట్టింది. ఆయన రాజ్యం కట్టినది ఎక్కడ తెలుసునా? ప్రతి రాజ్యం భూమి మీద కట్టబడింది కనుక అది శిథిలమైపోతూ వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు కట్టిన రాజ్యం హృదయాల మీద రాజ్యాన్ని కడుతూ వచ్చాడు. హల్లెలూయా. యేసు రాజు ఎవరు తెలిసిన? హృదయాలను గెలిచిన రాజు, హృదయాలలో రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన నీ రాజు. ఈ రాజు ఎలాంటి వాడని చెప్తుంది దేవుని వాక్యం? నీతిగల రాజు. ఏ రాజు అంట? ఈ రోజున రాజు అని పేరు పెట్టుకొని ఎంతో దుర్మార్గమైన దుష్టమైన నికృష్టమైన పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజమైన రాజు. ఆయన నీతిగల రాజు, న్యాయము గల రాజు, న్యాయమైన పరిపాలన తన ప్రజలకు అందించే నీతిగల రాజు అయి ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, యెరూషలేము నివాసులారా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లసించి గంతులు వేయండి, ఎందుకంటే ఈ రాజు మీ కొరకు వచ్చాడు. ఈ రాజు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రాజు మీ యొద్దకు ఎలా వస్తాడో తెలుసునా? రాజు ఎలా వస్తాడండి? ఎలా వస్తాడు? గుర్రాలు ఎక్కి రావాలి. ఎలా రావాలి? కానీ ఈ రాజు ఎలా వస్తున్నాడు? గాడిద ఎక్కి వస్తున్నాడు. గాడిద మీద ఎందుకు వస్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభు? యేసుక్రీస్తు ప్రభు గాడిదను ఎందుకు కోరుకున్నాడు? రాజు గుర్రం మీద రావాలి కదా, మరి గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడంటే గాడిద శాంతమూర్తి, గాడిద భారాన్ని మోసేది, గాడిదకు స్వేచ్ఛ లేదు, గాడిదకు స్వతంత్రం లేదు, గాడిద బానిస బ్రతుకుతుంది. గాడిద అందుకే అంటారు చూడండి, పెద్దలు ఏమంటారు? ఒరే గాడిద మోసినట్లు మోస్తున్నావురా. గాడిద ఎంత బరువు వేసినా మోస్తుంది. గుర్రాలు మోయలేని బరువు, ఒంటెలు మోయలేని బరువు గాడిద మోస్తుంది. గాడిదను ఎక్కి రావడానికి యేసుక్రీస్తు ప్రభు శాంతిగా ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన శాంతమును కోరుతూ వస్తూ ఉన్నాడు. అచ్చట యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 21:2 రాయబడింది, అదిగో కట్టబడిన గాడిద, అక్కడికి ఒక గాడిద కట్టబడిందని తీసుకుని రమ్మన్నాడు. స్వేచ్ఛ లేని దానికి యజమానుడు దాని మీద ఎంత బరువు వేసినా, కొండలైనా గుట్టలైనా మెట్టలైనా పర్వతాలైనా మెట్ట భూములైనా ఏ ప్రదేశానికైనా అది ఎంత బరువు దాని మీద పెట్టినా అది మోసుకుంటూనే వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆగదు. స్వేచ్ఛ లేదు దానికి. మళ్ళీ దాన్ని యజమాని వాడుకొని తీసుకొచ్చి దాన్ని కట్టేసి దానికి ఆహారం పెట్టే వరకు ఎదురు చూడాల్సిందే. ఒకవేళ మధ్యలో అది అరిసింది అనుకో, కర్ర తీసుకుని నెత్తి మీద ఒకటి వేస్తాడు, అరవకుండా కూర్చోమని. స్వేచ్ఛ లేని గాడిదను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే దానికి స్వేచ్ఛనివ్వడానికి, స్వతంత్రంనివ్వడానికి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, వాటిని విప్పి తోలుకొని రండి, వాటిని విప్పండి. విప్పడం అంటే అర్థం తెలిసిన వాటికి విడుదల కావాలి. ఈరోజు సాతాను అనేక జీవితాలను బంధించింది. దుర్మార్గుడు సాతాను దుష్టుడు అనేక మందిని కట్టిపడేశాడు.
ఈరోజు మన జీవితాల్లో మనకు స్వతంత్రము లేక, స్వేచ్ఛ లేక, నెమ్మది లేక, క్షేమము లేక తల్లడిల్లుతున్న అనేక మంది జీవితాలను యేసు క్రీస్తు ప్రభు గాడిదను విడిపించినట్లుగా దేవుడు మన జీవితాన్ని విడిపించాడు. యేసు క్రీస్తు ప్రభు నూతనమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. ఆయన రాజ్య స్థాపన భూ సంబంధమైన రాజ్యము కాదు. ఆయన రాజ్యం పర సంబంధమైనది. ఆయన రాజ్యం కత్తితో కూడిన రాజ్యము కాదు. ఈ లోకంలో రాజులందరూ కూడా కత్తి చేత పట్టి రాజ్యాలు ఏలేరు. యేసు క్రీస్తు ప్రభు ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కత్తి పట్టలేదు, యుద్ధానికి సై అనలేదు ఆయన. కానీ ప్రతి హృదయాన్ని, ప్రతి పల్లెటూరులో ప్రతి వ్యక్తిని ఆయన గెలిచాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన రాజ్యంలో కులము లేదు. ఆయన రాజ్యంలో మతము లేదు. ఆయన రాజ్యంలో జాతి లేదు. ఆయన మా రాజ్యంలో భాష లేదు, రంగు లేదు. ఆయన రాజ్య స్థాపన ఏమిటో తెలుసునా? ప్రతి హృదయాన్ని ఎలా గెలిచాడు అంటే ప్రేమతో గెలిచాడు. హల్లెలూయా! ఎలా గెలిచాడండి? ప్రేమతో గెలిచాడు. యేసుక్రీస్తు రాజ్యం ప్రేమ సామ్రాజ్యం. యేసుక్రీస్తు రాజ్యం ఏ చేతి సహాయం లేని రాజ్యం అది. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు చేతి సహాయం లేని ఒక రాయి రాజ్యాలను, సామ్రాజ్యాలను మట్టుబెట్టించింది. ఆ రాజు ఎవరో తెలుసునా? యేసు రాజు. ఆ చేతి సహాయం లేని రాయి ఎవరో తెలుసునా? యేసే ఆ మూలకు రాయి, యేసే పునాది రాయి, యేసే పరీక్షించబడిన రాయి, పరిశోధించబడిన రాయి. విశ్వసించువాడు, క్రీస్తునందు విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా! హల్లెలూయా! బహుస్థిరమైన బలమైన పునాది రాయి, సృష్టిని నిర్మించిన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు తెలుసునా? సాత్వికుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు. సాత్వికుడుగా, దీనుడుగా వచ్చాడు. ఇదిగో ఈ రాజు, నీ రాజు. ఈరోజు మనం అందరము కూడా మనం ఆరాధిస్తున్న రాజు, ఈ రాజు మన రాజు నీతిపరుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నిర్మలాత్ముడు, రక్షణ కారకుడు. అనేక జీవితాలను రక్షించడానికి, అనేకుల జీవితాల విడుదల లేక బానిసత్వములో సంఖ్యలతో నలిగిపోతూ సాతాను చెరలో బంధించబడి విడుదల లేక నా కర్మ, నా తలరాత, ఇది నా విధి రాత, దేవుడు నా జీవితంలో ఇంతే రాశాడు అని బాధపడుతూ సంఖ్యల చేత బంధించబడిన వారి జీవితాల్లో ఒక గొప్ప విడుదలను కలుగ చేయడానికి యేసు రక్షకుడిగా వచ్చాడు. అందుకే రాయబడిన మాట చదువుదాం, చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై. ఎలా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? దీనుడిగా వచ్చాడు. రక్షణనివ్వడానికి వచ్చాడు. రాక్షసుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా వచ్చాడు, కానీ రాక్షసుడిగా రాలేదు. ప్రతి వ్యక్తిని, దీనులను వెలిగించడానికి. ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం. దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆయన దీనులను వెలిగించడానికి వచ్చాడు. దీనుల హృదయాలను వెలిగించడానికి వచ్చాడు. ఆరిపోయిన దీపాలను వెలిగించడానికి వచ్చాడు. నలిగిపోయిన జీవితాలు విడిపించడానికి వచ్చాడు. బానిస సంఖ్యల్లో నలిగిపోతున్న వారిని విడిపించడానికి వచ్చాడు. వారి కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు. వారిని ఆశీర్వదించడానికి వచ్చాడు. వారికి విడుదలనివ్వడానికి వచ్చాడు. బంధకాల్లో ఉండి నిరీక్షణ లేని వారికి మరలా నిరీక్షణ కలుగ చేసి వారి కోట గోడలో ప్రవేశించగల మహిమగల రాజుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. హల్లెలూయా! చూడండి దేవుని వాక్యం నుంచి 24వ అధ్యాయం కీర్తనల గ్రంథం 7వ వచనం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవాలి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మీ తలలు పైకెత్తుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా.
గుమ్మములారా గుమ్మములారా మీ తలలు మీ పైకెత్తుకొనుడి. తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నీతిగల రాజు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మహిమగల రాజు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవుని వాక్యం రాయబడుతుంది, ఆయన మహిమగల రాజు. పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ గుమ్మములను పైకెత్తండి, మీ తలలు పైకెత్తండి. ఇదిగో ఈ రాజు ప్రవేశించినట్లుగా మీ తలలు పైకెత్తండి. మన తలలు పైకెత్తేలా చేసింది ఎవరు తెలుసునా? మనుషులు మనస్తత్వాలను మనల్ని తల దించేలాగా చేస్తాయి. కానీ ఈ రాజు ఏ మనుషుల ఎదుట మనం తలదించుకున్నామో, ఏ మనుషుల ఎదుట మనం కృంగిపోయామో, ఏ మనుషుల ఎదుట మనము బలహీనపడ్డామో, ఏ మనుషులు మన పేరు చెడ్డదని కొట్టివేశారో, ఎక్కడ మన స్థితి చెడ్డగా చెడిపోయిందో, అదే ప్రాంతంలో, అదే గ్రామంలో, అదే స్థలములో, అదే ఊరిలో మన తల పైకెత్తిన రాజు ఈ రాజు మహిమగల రాజు. ఆమేన్. కనుక మహిమగల రాజు కొరకు నీవు ద్వారాన్ని తెరువు, మహిమగల రాజు కొరకు నీ హృదయాన్ని తెరువు, మహిమగల రాజు నీ ఇంటిలోనికి ఆహ్వానించు. ఈ రాజు నీ హృదయాన్ని పరిపాలించేవాడు. ఈ రాజు నీలోనికి వస్తే నీలో దుర్మార్గతని, దుష్టత్వాన్ని తొలగించి నీతి రాజ్య పరిపాలన స్థాపించేవాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అవుతారంట. మనం ఎవరితో సహవాసం చేస్తామో కొన్నాళ్లకు వాళ్ళలాగా మారిపోతాం, వాళ్ళలాగా మాట్లాడతాం, వాళ్ళలాగానే జీవిస్తాం. కానీ ఈ రాజు ఎవరో తెలుసునా? ఈ రాజు నీతిపరుడు. ఈ రాజు నీతి స్థాపన చేయడానికి వచ్చాడు. ఆ రాజుకి నీ హృదయంలో చోటిస్తే ఈ రాజు నీ హృదయంలో నీతి స్థాపన జరిగిస్తాడు. ఈ రాజు పరిశుద్ధుడు. ఈ రాజు సమాధానమునకు కర్త. ఈ రాజు నీతిగల న్యాయాధిపతి. ఈ రాజు ప్రేమ కలిగిన వాడు. ఈ రాజు క్షమాపణ కలిగిన వాడు. యేసు సిలువలో మనకు నేర్పించినవి రెండే, ఒకటి ప్రేమ, 2 క్షమాపణ. ప్రేమించడం, క్షమించి విడిచిపెట్టడమే క్రైస్తవ లోకానికి ఆయన నేర్పిన బాట. ఆమేన్. హల్లెలూయా. మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు, మనకు అనవసరం. మన పనేంటి? ప్రేమించడం, క్షమించడం, విడిచిపెట్టడం, ప్రభువుని స్తుతించడం. ఈ రాజు ఎవరు? మహిమగల రాజు. ఏ రాజు మనలో నీతి స్థాపన జరిపించాడండి? ఏ రాజు మన జీవితాల్ని మార్చగలిగాడు? ఏ రాజు సమాజాన్ని మార్చగలుగుతున్నాడు? ఎక్కడా నీ రాజు? ఎందరో రాజులు రాజ్యాలే లేరు, అధికారంలోనికి వచ్చారు, పాలన చేశారు, భూగర్భంలో కలిసిపోయారు. వారు స్థాపించినవి ఏవి కూడా లేవు, మొత్తం తొలగించబడ్డాయి. కానీ ఈ రోజున దేవుని నీతి పరిపాలన మన హృదయాల్లో జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో రాజ్య స్థాపన చేయడానికి రాలేదు, మన హృదయంలో రాజ్య స్థాపన చేయడానికి వచ్చారు. ఈ లోక సంబంధమైన రాజు కాదు ఆయన, మన హృదయాల్ని పరిపాలించే మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వయసులో ప్రభువుని ఎరుగక మునుపు మనలో ఏ రాజు ఉన్నాడో, యేసుని ఎరిగిన తర్వాత ఏ రాజు ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఒక రాజు నీతిపరుడు, మరొక రాజు దుర్మార్గుడు, దుష్టుడు. నీతి రాజ్యం కింద ఉన్న ప్రజలు నీతి, శాంతి, సమాధానంతో జీవిస్తారు. దుష్ట పరిపాలన క్రింద ఉన్నటువంటి రాజులు ఆ రాజు చేతి క్రింద ఉన్నవారు క్రూరులు, మూర్ఖులు, అహంకారులుగా తయారవుతారు. దానికి సాక్ష్యం నా జీవితమే. యేసుక్రీస్తుని ఎరుగక మునుపు పుట్టింది బ్రాహ్మణ పుట్టుకే కానీ చేసిన పనులు దుర్మార్గమైన పనులు ఇన్ని అని కాదు. నా ఇంటిని నేనే తగలబెట్టినోడిని. చిన్నపిల్లలను లేకుండా వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళి, ఇంటి వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళ నోటి నిండా ఇసుక కుక్కాను. నిజమండి, దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తున్నాను. రోడ్డు మీద వెళుతున్న వారు కింద పడి వాళ్ళు పడితే ఆ ఆనందాన్ని చూసి పైచాచికి ఆనందం పొందాలని ఒక తాడు అవతల స్తంభాన్ని కట్టి, ఇంకొక తాడు దడిలో ఉంచి కింద రోడ్డు మీద నల్లని తాడు వేసి దగ్గరకు రాగానే దాన్ని టైట్గా లాగ్గానే వాళ్ళు కింద పడితే చూస్తూ నవ్వుకుని
చిన్న వయసులో నా తల్లి అనేది నా కడుపున రాక్షసుడు పుట్టాడు బాబోయ్. ఎంతో బాధపడవలసిన పరిస్థితి, ఎన్నో దౌర్భాగ్యమైన పరిస్థితి. కన్న తల్లిని పట్టుకుని కుక్కని పెంచలేకపోతే, కుక్కని పెంచలేని దాన్ని నన్నేం పెంచుతావు, నాకు కుక్క కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టినోండి. కుక్కని పెంచకపోతే ట్రైన్ కింద పడతాని చెప్పి ట్రైన్ కింద పరిగెత్తినోండి. బహుమూర్ఖుణ్ణి. అర్థమవుతుందా? చిన్న వయస్సు నుండే నాలో సాతాను తన రాజ్య స్థాపన జరిగిస్తా వస్తున్నాడు. క్రూరముగా, మూర్ఖముగా నన్ను ఒక బలమైనటువంటి కరడుగట్టిన వ్యక్తిగా, ఒక రాక్షసుల్లాగా సాతాను నాలో పనిచేస్తా వస్తున్నాడు. ఆ సందర్భంలో జీవము గల జీవాధిపతి అయిన యేసు, నీతి రాజ్యాన్ని స్థాపించే యేసు నాలోనికి ఉదయించిన తరువాత నాలో ఉన్నటువంటి ఆ దుర్మార్గమైన దుష్టమైన బుద్ధులన్నీ, ఆ చెడు బుద్ధులన్నీ తొలగిపోయాయి. హల్లెలూయా. కిరోసిన్ కడుపు నిండా తాగేశాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. చాలా ఇబ్బంది పడిపోతుంది. డాక్టర్ గారు చాలా చిరునవ్వుతో లోపల ఒక ఒత్తేసి వెలిగించిపోయారని చెప్పాడు. ఆయన నోట్లో ఒక ఒత్తి పెట్టి వెలిగించాల్సిందమ్మా అని చెప్పాడు. అంతటి ఘోరమైన, నీచమైన, ఎన్నో దుష్టమైన పనులు చేస్తున్న హృదయాన్ని నీతిగల రాజు పట్టుకున్నాడు. హల్లెలూయా. నా జీవితాన్నే కాదండి, వాక్యం ఉంటున్న ఎంతోమంది జీవితాల్లో, మారిన ఎంతోమంది జీవితాల్లో ఏ రాజు, ఏ మనుష్యుడు, ఏ అధికారాలు, ఏ ప్రభుత్వాలు, ఏ వ్యక్తి మార్చలేని జీవితాలు యేసుక్రీస్తు తానే స్వయంగా వచ్చి వారిని మార్చాడు. వారి జీవితంలో మార్పు తీసుకొచ్చాడు. వారి జీవితాలను విప్లవాత్మకంగా మార్చాడు. కరడుగట్టిన రాక్షసులు ప్రభుకు సాక్షిగా నిలబడుతున్నారు. ప్రేమకు నిలయాలుగా మారుతున్నారు. కనికరం కలిగిన వారుగా మారుతున్నారు ఈ రోజున అనేక మంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో ఆచార సంబంధమైన క్రైస్తవులుగా ఉన్నారు. ఆచారం ఏంటో తెలిసిన, యేసు ప్రభువుని ఆ రోజు మట్టలతో ఊరేగించారు. హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అన్నారు. హోసన్నా అంటే అర్థం తెలిసిన, జయము. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని కేకలు వేసి, మట్టలు చేత పట్టుకొని అరిసి కేకలు వేసిన వారే, తమ వస్త్రములు పరిచిన వారే. కానీ వారం రోజుల తర్వాత వారు ఏమన్నారు? యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి. అంతే. మనుషుల జీవితాలు అలాగే ఉంటాయి, మనుషుల మాటలు అలాగే ఉంటాయి. ఈ రోజున్న మాట రేపు ఉండదు. ఎవడు నిక్కచ్చిగా తన మాట నిలబెట్టుకోలేడు. ఈరోజు చెప్పిన మాట రేపు నిలబెట్టుకోలేడు, రేపు చేయలేడు. పరిస్థితులు అతన్ని మార్చేస్తాయి. దేవుని చిత్తమే జరగాలి తప్ప మనుషుడిగా నీ నోటి మాట, నా నోటి మాట ఏది దేవుడు జరగనివ్వడు. దేవుడు తన ఇష్టాన్నే, తన చిత్తాన్నే జరిగిస్తాడు. ఆమేన్. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నువ్వు అనుకున్నది కాదు దేవుడు చేసేది. దేవుడు తను అనుకున్నది నీ జీవితంలో జరిగిస్తాడు. నీవు అనుకున్నవి ఏమి చల్లవు. నీవు దేవుడవో కాదు ఎప్పటికీ కూడా. దేవుడు దేవుడే, మనిషి మనిషే. మనిషి ఎప్పటికీ దేవుడిని చేయలేడు. దేవుడే మనిషిని చేయగలడు. ఇది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కనుక రాజు వచ్చాడు. ఆ రాజు నీతిపరుడు. నీతి పాలన స్థాపించడానికి వచ్చాడు. ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈ రాజు ఎవరు? మహిమగల రాజు. ఈ రాజు ఎవరు? నిత్యుడైన రాజు. కీర్తన గ్రంథం 74వ కీర్తన 12వ వచనం ప్రకారం ఈయన నిత్యమైన రాజు, నిత్యుడైన రాజు. ఈయన సామ్రాజ్యం ఎప్పటికీ ఉండే రాజ్యం. ఇది నీతి న్యాయములు కూడిన రాజ్యం. ఇది నిత్యమైన సత్యరాజ్యం. అందులో చీకటి లేదు, అందులో సూర్యుడు లేడు, అందులో ఏ దీపకాంతి అవసరం లేదు. నిత్యమైన రాజు. చూడండి 74వ కీర్తన 12వ వచనం. దేవుడు నా రాజయ్యున్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. చాలు. పురాతన కాలము నుండి ఉన్న రాజు. ఈ రాజు ఎప్పటి నుంచి ఉన్నాడంటే అండి, పురాతన కాలం, జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ రాజు ఉన్నాడు. ఈ రాజు అంటున్నాడు, ఇదిగో నేను ఆయనతో ప్రధాన శిల్పినై ఉన్నాను.
యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకములోనికి పంపించాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఈ లోకములో ఉన్న ప్రజలు నశించిపోవడం దేవుని చిత్తము కాదు గనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించావయ్యా అంటే, ఇదిగో నా కుమారుని మీకు అప్పగిస్తున్నాను, నా కుమారుడు మీకు తెలియచేస్తాడు నా ప్రేమ ఎంతో. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఈ రాజు మహిమగల రాజు, ఈ రాజు నీతికి రాజు, ఈ రాజు నిత్యుడైన రాజు, ఈ రాజు సత్యమైన రాజు, ఈ రాజు పురాతన కాలం నుండి ఉన్న రాజు. ఈయన ఇశ్రాయేలు ప్రజలకు రాజు. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. ఇంకొకరు యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చదవండి. 1:49. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇశ్రాయేలు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఈ రాజు ఎవరంట? ఇశ్రాయేలులకు రాజు. 19:19. అక్షయుడును మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అను. ఈ రాజు ఎవరంట? యూదులకు రాజు. దేవుని వాక్యం చెప్తుంది జకర్యా గ్రంథంలో, ఈ రాజు నీ రాజు, మన రాజు, మన హృదయాలను పరిపాలించే రాజు. ఈ రాజు ఎవరంట? యూదులకు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఈ రాజు ఎలా వస్తున్నాడు? గాడిద ఎక్కి దీనుడై సాత్వికుడై వస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము అను. 1 తిమోతి 6:15. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాజు ఎవరంట? అక్షయుడు, అదృశ్యుడు, సకల యుగాలలో రాజుగా ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈయన శ్రీమంతుడు. ఈ రాజు ఎటువంటి వాడు? సంపన్నుడు. ఈరోజు క్రైస్తవులు భూమి మీద బహు సంపన్నులు, ఐశ్వర్యవంతులు. ఇది ఎలా సాధ్యం అనంటే అది ఆ రాజుకే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు భూమి మీద ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలు దేశం ఒకప్పుడు చెదిరిపోయిన దేశం, నామరూపాలు లేకుండా చెదిరిపోయిన దేశం. కానీ వాళ్ళకి స్వతంత్రం వచ్చి చేరుకున్న తర్వాత అతి చిన్న సామ్రాజ్యం. చూడ్డానికి ఒక మనుషుడు ఒక కత్తి పట్టుకున్నట్టుగా ఉంటుంది, ఒక బాకు పట్టుకున్నట్టుగా ఉంటుంది ఆ సామ్రాజ్యం, ఆ యొక్క ఇశ్రాయేలు దేశ పటం. అది కూడా భూమి మీద నిలబడిన కత్తి వలె ఉంటుంది చూడ్డానికి. అతి చిన్న సామ్రాజ్యం ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల యుద్ధం చేస్తూనే ఉంది. ఒకసారి యుద్ధం చేస్తేనే ఎంతో నష్టం జరుగుతుంది. యుద్ధం చేయకుండానే మన భారతదేశానికి ఎంతో నష్టం కలుగుతుంది. ఇప్పుడు వస్తా ఉంటే అక్కడ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదని చెప్పి పెట్రోల్ బంకులు మూసి కూర్చున్నాను. నేను ఈ రోజే మూసేశారంటే లేదండి 3 రోజులు అయింది మూసేశారు. 3 రోజుల నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు. ప్రజలు గ్యాస్ లేక అల్లాడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. యుద్ధం ఎక్కడ జరుగుతుందా? ఎక్కడో జరుగుతుంది. టీవీలో మనం చూస్తున్నాం, వింటున్నాం అంతే. కానీ దాని ఎఫెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది. కానీ ఇజ్రాయెల్ దేశం ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా
నేటికి యుద్ధం చేస్తానే ఉంది. కారణం ఏంటి తెలుసునా? దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యూదులకు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఆయన సర్వభౌమాధికారం కలిగిన వాడు. ప్రపంచ దేశాలు ఇశ్రాయేలు దేశాన్ని చూసి గడగడలాడాల్సిందే. ఆ దేశం యొక్క గొప్పతనం అది. కారణం ఏంటి తెలుసునా? దేవుడు ఆ చిన్న సామ్రాజ్యంతో ఉన్నాడు కనుక ఆ దేశంలో గొప్ప జ్ఞానులు ఉన్నారు. అక్కడి నుంచే మన దేశానికి పెద్ద పెద్ద యుద్ధ విమానాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. చరిత్ర ప్రకారం ఇది వాస్తవం, ఎవడు కాదనలేని సత్యం. ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసునా? అభివృద్ధి చెందిన దేశాలు. మన దేశంలో అభివృద్ధి చెందాల్సిన దేశం అంది, కానీ అభివృద్ధి చెందకపోవడానికి మత గొడవలు కుల గొడవలు ఎక్కువ మనకి. అందువల్ల మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. వీటిని విడిచిపెట్టి విద్య బుద్ధులు యందు జ్ఞానమందు మనుషుల్ని పెంచగలిగితే, ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే, ఎప్పుడైతే మన దేశంలో కులం పోతుందో, మతం అనే ఈ జాడ్యం పోతుందో, అప్పుడు మనం అభివృద్ధిలోనికి వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈ రోజున ఆ ఇశ్రాయేలు శారీరకంగా అక్కడ ఉన్నారు, కానీ మనం ఎవరమో తెలిసిన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలం. మనం ఎవరమో తెలిసిన అబ్రహాము యొక్క కుమారులం, ఆత్మ సంబంధమైన కుమారులం. కనుక ఈ రాజు మనకు రాజుగా ఉన్నాడు. ఈ రాజు మన హృదయాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ రాజు ఎటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, తిమోతికి రాసినటువంటి పత్రికలు మనం చూసాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు మనం చూడగలిగితే, ఈ రాజు నీతికి రాజని, సమాధానపు రాజని, షాలేము రాజని, యుగ యుగములకు రాజని, జనములకు రాజని వ్రాయబడింది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ప్రకారం చూస్తే, జనములకు రాజా, జనములకు రాజు, ప్రపంచములకు రాజు, చక్రవర్తి. ఆయన రాజ్యము సామాన్యమైన రాజ్యము కాదు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. అది ఎప్పటికీ కూడా అంతము చేయలేని రాజ్యం. ఏ మనుషుడు కూడా అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేడు. సూర్యకాంతిని ఆపాలనుకున్నవాడు మూర్ఖుడు. అలాగే దేవుని నీతి గల రాజ్యాన్ని, న్యాయమైన రాజ్యాన్ని, సమాధానకరమైన రాజ్యాన్ని, నీతి రాజ్యాన్ని, షాలేము రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాజు యొక్క సామ్రాజ్యాన్ని ఏ మనుషుడు కూడా అడ్డుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్యము అంతము కాదు, అంతము కాదు. ఈ రాజ్యాన్ని అంతం చేయాలి అనుకున్న రాజులందరూ అంతమైపోయారు. యేసుక్రీస్తు సామ్రాజ్యాన్ని అంతము చేయాలనుకున్న రాజులందరూ అంతమైపోయారు. కనుక ఈ రాజ్యము స్థిరమైనది, నమ్మకమైనది, బలమైనది, ఎప్పటికీ స్థిరముగా నిలుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన రాజ్యము ఎటువంటిది? ఆయన రాజ్యము ఏ విధమైన రాజ్యం? చూద్దాం దేవుని వాక్యం నుంచి. కీర్తనలు 103వ కీర్తన 19వ వచనం. 103వ కీర్తన 19వ వచనం త్వరగా చదవాలి. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. చాలు, ఆయన అన్నిటిపైన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆకాశము పైన ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. దేవుని వాక్యం రాయబడింది, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఒక పాదం ఎక్కడ పెట్టాడో రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఒక పాదం భూమి మీద పెట్టాడంట, మరొక పాదం ఎక్కడ పెట్టాడు? సముద్రం మీద పెట్టాడు. ఏ రాజు అనబడిన వారు ఒక కాలు సముద్రం మీదను ఒక కాలు భూమి మీద పెట్టిన వారు లేరు. యేసు ఆయన ఒక కాలును సముద్రం మీద పెట్టాడు, మరొక కాలు భూమి మీద పెట్టాడు. ఆకాశం పైన ఆయన కూర్చున్నాడు. ఆయన శిరస్సు ఆకాశ మహాకాశములకు పైగా ఆయన శిరస్సు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ప్రకారం 3 ఆకాశాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశములు ఉన్నాయి. కనుక ఆకాశ మహాకాశములకు పైగా ఆయన ఉన్నాడని రాయబడింది. ఆకాశం ఆయన సింహాసనం,
భూమి ఆయన పాదపీఠం, అన్నిటికీ పైగా ఆయన ఉన్నాడు, అన్నిటిని ఆయన ఏలుచు ఉన్నాడు, సమస్తమును ఏలుచున్న రాజు. ఆయన రాజ్య పరిపాలన, సమస్తము ఏలుచున్న రాజ్యం. ఆయన ఆజ్ఞ లేనిదే భూమి మీద ఏది జరగదు, జరగలేదు కూడా. యేసు ప్రభువుని అడుగుతున్నాడు రాజు, ఇదిగో ఈ లోక రాజు, ఈ లోక సంబంధమైన రాజు, సర్వాధికారైన రాజును అడుగుతున్నాడు. మానవ శరీరంతో వచ్చినప్పుడు, ఇదిగో నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఇవ్వబడింది, చెప్పు చెప్పు, నాతో చెప్పు, నేను విడిపిస్తానంటే యేసు ప్రభు ఏం చెప్పో తెలుసునా? పైనుండి ఇవ్వబడితే తప్ప మరి ఏ అధికారమును లేదు. పైన ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చెప్పిన మాట ప్రకారం భూమి మీద రాజ్య పరిపాలన జరగాలి. ఆ రాజు నా రాజు. యేసు ప్రభు చెప్తున్నారు, ఆ రాజు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఈ రాజు జీవితంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 3 రాజులు ఉన్నారు. ఎవరా రాజులు? షాలేము రాజు, నీతికి రాజు. నీతికి రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. షాలేము రాజు ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నిత్య రాజు ఎవరు? యావే, యెహోవా. ఆయన నిత్యమైన రాజు, ఎప్పటికీ ఉన్నవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యం ఎటువంటిది? ప్రభావముతో కూడినది, తరతరాలు శాశ్వతంగా నిలిచే నిత్య రాజ్యం. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ మనకు ఒక రాజు కనబడుతున్నాడు. ఈ రాజుని, పరమందున్న రాజు గద్దె దించి గడ్డి మేపించాడు. ఎందుకు ఈ రాజుని దేవుడు గడ్డి మేపించాడంటే, అంటున్నారా, పరలోకమందున్న రాజు, భూ సంబంధముగా ఏలుతున్న ఈ రాజుని గద్దె దించి 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు. ఎందుకంటే గర్వించాడు, అహంకరించాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, గర్వించిన ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడు? నేలకు కూలుస్తాడు, మట్టి నాకిస్తాడు. గుర్తుపెట్టుకోండి. కనుక ఏ అధికారము చల్లదు, దేవుని అధికారము క్రింద ఏ అధికారము చల్లదు, ఏ అధికారము శాశ్వతమైనది కాదు. ఈరోజు నువ్వు రాజుగా ఉండొచ్చు, రేపు ఇంకొకడు రాజు అవ్వచ్చు. ఈరోజు నువ్వు పరిపాలకుడుగా ఉండొచ్చు, రేపు ఇంకొకడు పరిపాలనగా రావచ్చు. ఈరోజు నువ్వు వారిని కేసులు పెట్టి లోపల వేయొచ్చు, రేపు ఇంకొకడు వస్తాడు, వాళ్ళని మిమ్మల్ని లోపల పెట్టి లోపల కేసులు వేసి లోపల వేస్తాడు. ఒకరి పైన ఒకరు, ఒకరి పైన ఒకరు, ఒకరి పైన ఒక రాజ్యం పైన ఒక రాజ్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కుట్రతో కూడిన రాజ్యాలు, కక్షతో కూడిన రాజ్యాలు. ఇవి నిమ్మడముగా ఉండే రాజ్యాలు కాదు. కానీ యేసుక్రీస్తు రాజ్యం శాశ్వతమైన రాజ్యం, నిత్యమైన సమాధానపు రాజ్యం. ఈ రాజ్యం ప్రభావముతో కూడిన రాజ్యం. అందుకే ఈ లోక రాజ్యాలన్నీ ప్రభావంతో కూడిన ఈ రాజ్యాన్ని చూసి భయపడుతున్నాయి. ఎందుకో తెలిసిన? క్రైస్తవం పెరిగిపోతుంది, యేసుని అంగీకరించే వారు ఎక్కువైపోతున్నారు. అమ్మో, ఈ రాజ్యం పెరిగిపోతుంది, చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది ఈ రాజ్యం. ఈ రాజ్యాన్ని మనం ఆపాలి. భయం, గుండెల్లో కలవరం, అనేకుల జీవితాల్లో కలవరం, భయం. ఎందుకో తెలిసిన? ఈ రాజ్యము అంతమయ్యే రాజ్యము కాదని వారికి కూడా అర్థమయ్యింది. హల్లెలూయా. ఈ రాజ్యము చేతి సహాయం లేని రాజ్యం. ఈ రాజ్యమునకు ఒక సామాన్యమైన మనుషుడు కనిపించే రాజ్యము కాదు ఇది. ఇది హృదయాలు కట్టుచున్న రాజ్యం, అంతరంగంలో జరుగుతున్న రాజ్య పరిపాలన ఇది. హృదయాలలో జరుగుతున్న రాజ్య పరిపాలన ఇది. మెదడులో జరుగుతున్న రాజ్య పరిపాలన ఇది. శరీరాల్లో జరుగుతున్న రాజ్య పరిపాలన ఇది. మనుషులను చీకటి శక్తుల నుండి, బలహీనతల నుండి, వ్యాధుల నుండి, రోగముల నుండి, దరిద్రపు బ్రతుకు నుండి, ఎన్నో భయంకరమైన రోగాల నుంచి విడిపించే రాజ్యం ఇది. ఈ రాజు విడిపిస్తున్నాడు చెరలో ఉన్న వారిని. చెరలో ఉన్న వారిని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు ఈ రాజు. ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు.
ఒకరోజు తన రాజ్యనగరం పైకెక్కి అనుకున్నాడు, నా బలాధికారం, నా ప్రభావం, నా ఘనత, నేను కట్టించింది నాది నాది అనుకుంటూ వస్తున్నాడు. వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దం అతనికి వినబడుతుంది. వెంటనే ఆ శబ్దం అతనితో మాట్లాడుతుండగానే రాజు రూపం మారిపోయింది. రాజు రూపం ఏమైంది? మారిపోయింది. గోళ్ళు పెరిగిపోయాయి. చూస్తూ చూస్తూ ఉండగానే గోళ్ళు పెరిగిపోయాయి. శరీరం నిండా వెంట్రుకలు ఈకలలాగా పెరిగిపోయాయి. గద్దరెక్కకు ఈకలు ఉన్నట్లుగా కోడి ఈకల్లాగా పొడుగాటి ఈకలు పెరిగిపోయాయి. అతని యొక్క తల మారిపోయింది. అతని పాదాలు మారిపోయాయి. అతనికి ఒక వికృతమైన రూపం వచ్చింది. వెంటనే సైనికులు వచ్చారు పైకి. ఆ వికృతమైన రూపాన్ని చూశారు. ఆ రాజు అంటాడు, నేను మీ రాజుని అంటున్నాడు. మా రాజు ఎలా ఉంటాడో మాకు తెలుసు, నువ్వు మా రాజు కాదని చెప్పి సంకెళ్లతో కట్టేశారు. రాజ్యములో ఉన్న ఆ నమ్మకమైన భటులే రాజును గుర్తించలేని స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. జాగ్రత్త. ఈరోజు జీవం గల దేవునితో, జీవం గల దేవుని బిడ్డలతో ఆటలాడుతున్న ఏ రాజులైనను సరే, ఆ రాజు తలచుకుంటే, ఆ రాజు గనుక కన్నెర చేస్తే నీ రాజ్యము, నీ పాలన, నీ స్థితి అన్నిటినీ దేవుడు తారుమారు చేస్తాడు. ఆయన జీవం గల దేవుడు, సర్వాధికారం గల దేవుడు. చరిత్రలో ఎందరో రాజులను ఆయన నేల కనిపించిన రాజు. బబులోను సామ్రాజ్యాన్ని, సూర్యుడు అస్తమించిన రోమా సామ్రాజ్యాన్ని, ఎందరో చక్రవర్తులను చరిత్రలో చూస్తూనే వచ్చే కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యేసుక్రీస్తు రాజ్యం ఎప్పటికీ కూడా అంతము కాలేదు. ఆ రాజ్యం ఆనాటి నుండి ఈ రోజు వరకు ఎప్పటికీ కూడా అది విస్తరిస్తూనే ఉంది, ప్రబలుతూనే ఉంది, బహుగా విస్తరిస్తుంది, మరి ఎక్కువగా ప్రబలుతుంది. ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారట. వారిని బంధించిన కొలది వారు విస్తరించారని రాయబడింది. ఈరోజు కూడా మనం అదే చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు చంపితేనంటండి, ఒక దైవజనుడు చంపితే ఆ దైవజనుడు రక్తం నేల మీద పడితే ఆ రక్తములో నుంచి ఆ రక్తంలో నుంచి కొన్ని లక్షల కోట్ల సేవకులు పుట్టిస్తుందంట ఈ భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. పొట్టగొడుగులాగా వస్తారండి సేవకులు. హల్లెలూయా. ఒక క్రైస్తవుని చంపితే పొట్టగొడుగులాగా లేస్తారు క్రైస్తవులు. ఆయన రక్తం ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ఒక్కడిని మాత్రమే గొల్గొతా కొండపైన సిలువ వేశారు. ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తులే. ప్రతి గల్లీలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ప్రతి వీధిలో యేసు ప్రభు ఉన్నాడు, ప్రతి ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు, ప్రతి స్థలంలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు లేని ఊరు లేదు, యేసు ప్రభు లేని గ్రామము లేదు, యేసు ప్రభు లేని స్థలము లేనే లేదు. హల్లెలూయా. ఆనాడు ఒక్క యేసుక్రీస్తునే సిలువ వేశారు. ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ రాజు గర్వించినందుకు గడ్డి మేపించిన తర్వాత అతడు 7 సంవత్సరాలు పశువు గడ్డి మేసినట్లుగా మేశాడు. మంచుకు తడిశాడు, ఎండకు ఎండాడు, వానకు నానాడు. 7 సంవత్సరాల తర్వాత ఈ రాజుకి బుద్ధి వచ్చిందంట. చూడండి, ఆ అధ్యాయం చక్కగా, నేను చెప్తున్నది కల్పిత కథ కాదు, యథార్థ సంఘటన. ఆ రాజుకు బుద్ధి వచ్చిన తర్వాత ఆ రాజు అంటున్నాడు, ఇదిగో చదువున్న వాక్యాన్ని. గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై, నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి, ఇప్పుడు నా కళ్ళు ఎట్టెత్తాను, ఆకాశము తట్టు ఎత్తాను. అంతకుముందు ఈ రాజు ఎటు కన్నులు ఎత్తాడండి? కళ్ళు ఎత్తెట్టాడు, రాజ్యం మీదకి ఎత్తాడు. తన రాజ్యాన్ని, తన నగరాన్ని, తన వైభవాన్ని,
తన పేరు, తన ప్రతిష్ట, తన కీర్తి. ఈరోజు అనేక మంది కళ్ళు నెత్తికొచ్చి వారికున్న సౌందర్యాన్ని, వారికున్న జ్ఞానాన్ని, వారికున్న తెలివిని, వారికున్న వస్తువులను, వారికున్న వాహనాలను, వారికున్న పదవిని, వారికున్న అధికారాన్ని చూసి గర్విస్తున్నారు. ఏ పదవి అయినా, ఏ అధికారమైనా, ఏ వాహనమైనా, ఏ వస్తువైనా, ఏ జ్ఞానమైనా సమాధిలోనికి వెళ్ళాల్సిందే. సమాధిలోనికి దేన్ని చూసి నువ్వు గర్విస్తావో, దేన్ని చూసి నువ్వు ఎగసి మిడిసి పడతావో, అది నీ దగ్గర లేకుండా చేసేవాడు నా దేవుడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నీకు ఇష్టమో దానిని యొద్దలను తీసివేసేవాడే సకల రాజ్యములకు రారాజు. నీ తెలివితేటలు చూసుకొని గర్విస్తున్నావా? నీకున్న ధనము చూసి గర్విస్తున్నావా? జాగ్రత్త. ఈ రాజు కూడా ఇప్పుడు కన్నులు ఆకాశము తట్టు ఎత్తాడంట. అంతకుముందేమో తన వైభవం వైపు ఎత్తాడు. ఇప్పుడు మానవ బుద్ధి వచ్చిందంట. నిజమే. అంతకుముందు ఏ బుద్ధి ఉందో ఇప్పుడు మానవ బుద్ధి. నిజమే. ఈ రోజులు అనేక మందికి మానవ బుద్ధి లేదు. మానవ బుద్ధి ఉంటే మనుషులుగా ఉంటారు. మనుషులు పశువులు ఎందుకు అవుతారు? పశువుల్ని మనుషులాగా ఎందుకు చూస్తారు? పశువే, మనిషే. మనిషి పశువు అవ్వదు, పశువు మనిషి అవ్వడు. కానీ పశువుకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వలేని తరములో మనం ఉన్నాం. ఇది యథార్థం. చదవండి వాక్యాన్ని. 34 వచ్చాయి. 34 వచ్చును. చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి. ఎక్కడ రాయబడింది బైబిల్లో? ఏం రాయబడింది? చిరంజీవి. సినిమా యాక్టర్ అనుకుంటున్నారా? అర్థమైందా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన పేరు ఇది బైబిల్లో. ఇప్పుడు పెట్టుకొని దేవుని వాక్యం చెప్తుంది, చిరంజీవియు సర్వోన్నతుడైన దేవుని స్తోత్రము చేశాడంట. రాజు స్తోత్రం చేశాడు. యేసు ప్రభు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. రాజ్యంలో తను నమ్ముకున్న తన దేవతల్ని ఆరాధిస్తున్నటువంటి నెబుకద్నెజరు రాజు. ఈ రాజు కన్నులెత్తి ఆకాశము తట్టు చేతులెత్తి దేవునికి స్తోత్రము చెల్లించాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ రాజ్య పరిపాలన ఎవడు కాదనలేని సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని మార్చిన తర్వాత ఆ వ్యక్తిని పేరు మార్చాడు. యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు తెలిసిన ఒక దేశం. నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక దేశానివి అన్నాడు దేవుడు. నీ పేరు మీద ఒక రాజ్యం స్థాపించబడుతుందని చెప్పాడు దేవుడు. మనిషిని దేవుడు రాజ్యముగా కడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకప్పుడు ఇశ్రాయేలు దేశం అంటే తెలీదు. ఇప్పుడు అన్ని టీవీ న్యూస్లో ఇజ్రాయెల్ దేశం అంటే తెలుసు. తెలియని దాన్ని తెలియపరిచేవాడు నా దేవుడు. రహస్యమైన దాన్ని, మరుగున ఉన్న దాన్ని వేదిక మీదకు తెచ్చేవాడు నా దేవుడు. పెంట కుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తేవాడు, అధికారులతో కూడా కూర్చుండబెట్టేవాడు నా దేవుడు. హల్లెలూయా. గర్వించిన వారిని గద్దె దించేవాడు, గడ్డి వేయించేవాడు. మానవ కన్నులు ఆకాశము తట్టు ఎత్తి మానవ బుద్ధి గలవాడే చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని దేవునికి ఏం చెల్లించాడంట? స్తోత్రము చెల్లించాడు. అక్కడే రాయబడింది, ప్రభావంతో కూడిన తరతరం నిలుచు రాజ్యము, శాశ్వత రాజ్యము అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరికి ఈ అధికారం అనుగ్రహించునో వారే అధికారులుగా నిలబడతారని బబులోను రాజు చెప్తున్నాడు. బాబిలోన్. హల్లెలూయా. ఆ రాజులు సైతం
ఆనాడే ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు ప్రభువుని ఒప్పుకున్నారు. నీవెంత నేనంత, ఆయన రాజ్యం శాశ్వతమైనది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. చూసారా, చాలు. రాజులతో రాజ్యాల కాలం ఉన్నప్పుడు, రాజులు ఉన్నప్పుడు, ఆ రాజుల ఎదుట దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని తన దాసుని ద్వారా తెలియజేస్తున్నాడు. రాజుల ఎదుట పరమందున్న దేవుడు దైవ రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్తున్నాడు దానియేలు. ఏ రాజ్యం అట? ఇది ఏ రాజ్యం? దైవ రాజ్యం. ఏది ఆ రాజ్యం? కనబడుతుందా కంటికి? ఒకవేళ కంటికి కనబడితే మనుషులు అంతం చేసేవాళ్ళేమో. కంటికి కనబడిన సామ్రాజ్యాన్ని ఆయన మన మధ్యలో స్థాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు లయము చేయడానికి చేతకాని రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక స్థలంలోనంట ఇలాగే ఆరాధన జరుగుతూ ఉందంట. జరుగుతున్నప్పుడు ఒక కరడు కట్టినటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఇక్కడ ఆరాధన జరగడానికి వీలు లేదు, ప్రార్థనలు జరగడానికి వీలు లేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతారా లేకపోతే కాల్చిపడేనా అని చెప్పి గన్ షూట్ చేయడానికి రెడీగా పెట్టుకొని బెదిరించాడంట. అప్పుడు చాలామంది వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన? ఒక బైబిల్ అక్కడ పెట్టాడంట. ఏం పెట్టాడు? ఒక బైబిల్ అక్కడ పెట్టి, ఇదిగో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్ దాటుకుని వెళ్ళిపోమన్నాడంట. బైబిల్ దాటుకుని వెళ్ళమన్నాడంట. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. వెళ్ళేటప్పుడు బైబిల్ మీద ఉమ్మేసి దాటుకుని వెళ్ళమన్నాడంట. అందరూ కూడా చాలామంది చర్చకు వచ్చిన వాళ్ళే, వీళ్ళే నామకార్థ క్రైస్తవులు, వీళ్ళ వల్ల ఉప్పు ఉండదు, ఉప్పు కారం ఉండదు. ఎంతకాలం వచ్చినా వీళ్ళు మారరు, మార్పు లేకుండా ఊరికే పేరుకు మాత్రం వస్తుంటారు. జనాభా లెక్క. ఎలగన్ ట్యూబ్లైట్లు ఎన్ని ఉంటే ఉపయోగం ఉందండి? ఎలుగ ట్యూబ్లైట్ ఒకటి ఉన్న చాలు కదా కదా. అట్లాగా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒక పసిపిల్ల, ఆ పిల్ల ఏం చేసింది తెలిసిన? తన వంతు వచ్చేసరికి గన్ను గురిపెట్టుంది, షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పిల్ల పరుగున వెళ్ళిపోయి ఆ బైబిల్ని చేత్తో పట్టుకొని ఇట్లా గుండెలకు హత్తుకొని ఏడుస్తూ, నన్ను చంపేయి, నేను బైబిల్ తొక్కను, నేను బైబిల్ మీద ఉమ్మేయను, బైబిల్ దాటుకుని వెళ్ళను, ఈ బైబిల్ దేవుడు నాకు కావాలి అని చెప్పి ఆ పిల్ల గట్టిగా పట్టుకుందండి. ఆ చిన్న పిల్ల హృదయాన్ని చూసి ఆ వచ్చిన వ్యక్తి మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ తెలియని ఈ చిన్న పిల్లకు ఎందుకు ఇంత ప్రేమ యేసు మీద? ప్రైజ్ ది లార్డ్. ఎన్నో రాజ్యాలు స్థాపించడానికి మనుషులు వచ్చారు, కానీ ఏ రాజ్యము ఆయన రాజ్యం ఎదుట నిలువలేదు. ఎందుకో తెలుసిన? ఇది దైవ రాజ్యం, ఇది పర సంబంధమైన రాజ్యం. అందుకే తిమోతి పత్రికలో పౌలు అంటాడు, చూడండి, తిమోతి పత్రిక 2వ పత్రిక 4:18, మత్తయి సువార్త 3:2. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 3:2, తిమోతి 2వ పత్రిక 3:4-18 ప్రభువు తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరును. తన పరలోక రాజ్యం. ఏ రాజ్యం అంటే ఇది? తన పరలోక రాజ్యం. మత్తయి సువార్తలకు రాయబడింది పరలోక రాజ్యం. ఇది ఏ రాజ్యము? ఆయన రాజ్యం ఏ రాజ్యం? పర సంబంధమైన రాజ్యం. ఆయన ఎవరు? రాజు. ఏ రాజు? మహిమగల రాజు, నీతిపరుడైన రాజు, నిత్యుడైన రాజు, పురాతన కాలం నుండి ఉన్న రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, అక్షయుడైన రాజు, యూదులకు రాజు, అదృశ్యుడైన రాజు,
సకల యుగాలలో ఉన్న రాజు, నీతికి పాలనకు సమాధానమునకు షాలేము రాజు. ఈ రాజు జగములను నేలే జగతికి రాజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాజు సమస్త రాజ్యములకు పైన ఉన్నాడు. పైనున్న రాజ్యం ఆయన రాజ్యం, పరసంబంధమైన రాజ్యం, ప్రభావముతో కూడిన రాజ్యం, పరలోక రాజ్యం ఆయన రాజ్యం. ఆయన రాజ్యం దేవుని రాజ్యం. మత్తయి సువార్త 13:44 వచ్చిన 13:44. ఆ ఆ ఆ 13:44 చదువు. తండ్రి రాజ్యము, అక్కడ ఆ మాట ఉందా? ఉండ, చదవండి. అది ఏ రాజ్యం అంట? తండ్రి రాజ్యం. ఈ రాజ్యము మన పరమందున్నటువంటి దేవుని రాజ్యం, పరమందున్న దేవుని రాజ్యం. ఇది తండ్రి రాజ్యం. మన తండ్రి అయిన దావీదు రాజ్యం. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. మన తండ్రి అయిన దావీదు రాజ్యం రాయబడింది. కొలసీలకు రాసిన పత్రికలో 1:13 రాస్తున్నాడు, ఆయన ప్రియ కుమారుని రాజ్యం. ఎవరి రాజ్యము? తండ్రి రాజ్యమే ప్రియ కుమారుని రాజ్యం. ప్రియ కుమారుని రాజ్యమే నా రాజ్యం. నా రాజ్యమే నీ రాజ్యం. మనందరి రాజ్యమే యేసుక్రీస్తు రాజ్యం. హల్లెలూయా. కనుక తన ప్రియ కుమారుని రాజ్యం. నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనం ప్రకారం యాజక రూపమైన రాజ్యం. ఇది రాజులైన యాజక సమూహం. పేతురు పత్రికలు రాస్తున్నాడు, రాజులైన యాజక సమూహంలోనికి మనము చేర్చబడ్డాం. ఏ వంశంలోనికి వచ్చాం? రాజులైన యాజక సమూహంలోనికి వచ్చాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. ఈ రాజ్యం నీతి రాజ్యం. ఇది యెహోవా రాజ్యం. కీర్తనలు 22:28 చదవండి. కీర్తనలు 22:28. రాజ్యము యెహోవాదే, అన్య జనులను ఏలువాడు ఆయనే. చాలు. ఈ రాజ్యము యెహోవాది, యుద్ధము యెహోవాది, రాజ్యము ఆయనది. ఆ రాజ్యములో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యము తిని త్రాగే రాజ్యం కాదు, తాగుబోతుల రాజ్యం కాదు. అది అర్థమైందా? రాజ్యాన్ని ఏలే రాజులందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, తిండిబోతులు, సోమరిపోతులు. అర్థమైందా? కామ వికార చేష్టలు కలిగిన రాజులు, పోతురాజులు. అర్థమైందా? కామ విలాసాలకు విస్తారమైన చోటు ఇచ్చినటువంటి రాజులు. కానీ ఈ రాజ్యములో నీతి న్యాయ పరిపాలన కలిగిన రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం ఎటువంటిది? తాగుబోతుల రాజ్యమా? తిట్టుబోతుల రాజ్యమా? తిరుగుబోతుల రాజ్యమా? ఆ రాజ్యంలో దుర్నీతి పరులు లేరు. అన్యాయం అక్రమం చేయవారు, నరహంతకులు, కుట్ర చేయవారు, కుతంత్రాలు పన్నేవారు ఆ రాజ్యంలో, నటనలు చేసేవారు, నరహత్యలు చేసేవారు ఆ రాజ్యంలో లేరు, ఉండరు, ఉండబోరు. అది ప్రేమ సామ్రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, పవిత్ర రాజ్యం. అది ఏ రాజ్యం? అది పవిత్ర రాజ్యం. ఒకడు అన్నాళ్లే, పైకి పోయిన తర్వాత 3 ఉంటారంటారా అంటే భూమి మీద చేసిన పాపం చాలనాడికి. పైకి పోయిన తర్వాత కూడా 3 కోసం ఎదురు చూస్తున్నాడు. వీడు ఎంత దుర్మార్గుడో చూడండి. అర్థమైందా? వాళ్ళ పేరు నా నోటితో చెప్పొద్దు, మీకు తెలుసు. మీరు నవ్వుతున్నారని మీకు అర్థమైపోయింది. అర్థమైందా?
ఇంకా వాడికి ఇంకా చాస్ల కామపు కోరికలు సావలా. భూ సంబంధమైన అక్రమాల్లో మునిగి తేలేవాడికి పైన కూడా అవే ఉంటాయి అనుకుంటాడు. పచ్చకామరులోడికి ఊరంతా పచ్చ కనబడినట్టు. యేసుక్రీస్తు సామ్రాజ్యం పవిత్రమైన రాజ్యం. హల్లెలూయా. ఆయన నేరస్థాపన ఎవడైనా చేయగలడని సవాలు విసిరిన వాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడని రోమా సామ్రాజ్యానికి సవాలు విసిరిన వాడు యేసుక్రీస్తు ప్రభు. తన యవ్వన రక్తాన్ని చిందించిన వాడు. తన జీవిత చరిత్రలో కానీ తన జీవితంలో కానీ ఎక్కడ మచ్చ అయినను డాగైనను కళంకమైనను లేని నిష్కళంక రాజు. తన 33వ ఏట 33 సంవత్సరాల వయసులో నిండు యవ్వన వయసులో యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడి ఆయన మరణించాడు. తన రక్తాన్ని ధారపోశాడు. హల్లెలూయా. చచ్చిన మనిషిని లేపడం. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఉన్న మనుషులను 3 రోజుల్లో తిరిగి లేపాడు. 3 రోజుల తర్వాత. అర్థమవుతుందండి? లాజరు చనిపోయి అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులు. 4 రోజుల తర్వాత వచ్చి యేసుక్రీస్తు ప్రభు లాజరును బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు. ఇదిగో చెవిటివాడు నన్ను కూడా, వాక్యం చెప్తున్న పుట్టుకతో చెవిటివాడు నన్ను కూడా ఆయన బాగు చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఒకడు అంటాడు పనికి మాలినాడు, ఆడు ఆడ కాదు మగ కాదు. ఆడంటాడు 3 మేకుల మీద యేసు ప్రభు తన 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటాడు. ఆడు దుష్ట సంబంధి. అర్థమైందా? యేసు ప్రభు సిలువ వేయబడింది ఎందుకో తెలుసా? ఆయన సిలువ దిగి రాలేక కాదు. ఆయన మరణించినప్పుడు భూమికి భూకంపం వచ్చింది. చరిత్రలో రాయబడింది. భూమి బ్రద్దలయ్యింది, కొండలు పగిలిపోయాయి. సిలువ వేసిన కొండే పగిలింది. ఆ కపాలమైన గొల్గొత్త కొండ పగిలింది. పక్కన వేయబడిన సిలువలో విరాలాడుతున్న దొంగే ఇది మనకు న్యాయం. ఆయన ఏ నేరం చేయలేదు, మరి కాసేపట్లో చచ్చిపోతాడు. ఆ పక్కన దొంగ ఆడు చెప్తున్న సాక్ష్యం. ఆయన సిలువ దిగి వచ్చినట్లయితే ఈరోజు మనకు రక్షణ ఉండేది కాదు, క్రైస్తవ మనుగడే ఉండేది కాదు. అర్థమైందా? ఆయన సిలువ వేయబడింది ఎందుకు తెలుసిన? నీ పాపం నా పాపం భరించుటకు. ఆయనకు తలకు ముళ్ళ కిరీటం దేనికో తెలుసిన? ఆ ముళ్ళు మన తలంపులతో చేసిన పాపమునకు ప్రతిగా ఆయన తలకు ముళ్ళ కిరీటం. మన చేతులతో చేసిన పాపమునకు ప్రతిగా ఆయన శరీరములో మేకులు. మన పాపపు పడకలతో చేసిన దానికి ప్రతిగా ఆయన డొక్కలో బల్లెపు పోటు. మన కాళ్ళతో చేసిన పాపమునకు ప్రతిగా ఆయన కాళ్ళలో శీల. ఆయన శరీరం అంతా ఎందుకు దున్నబడిందో తెలుసిన? కొరడాలతో. ఏ దేవుడిని కొట్టారండి అట్లాగా? ఏ దేవుడు అంత ఘోరంగా శిక్షించబడ్డారు? యేసు ఎందుకు అంత ఘోరంగా శిక్షించబడ్డారు తెలుసిన? ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఎందుకు శిక్షించబడ్డాడంటే బైబిల్ చెప్తుంది, తన కుమారుడు నలగగొట్టబడుట యెహోవాకు ఇష్టమైన. ఎందుకు నలగొడుతున్నామంటే సమస్త మానవుల పాపం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు మీద మోపబడింది. సర్వ మానవుల పాపం ఆయన మీద మోపబడింది. అందుకైనా ప్రార్థన చేసే ముందు సిలువకు వెళ్ళే రాత్రి, ఆ ముందు రోజు రాత్రి ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి ఈ గిన్నెలను నేను త్రాగలేను, ఈ గిన్నె నా ఎదురును తొలగించు, అయినను నా చిత్తము కాదు మీ చిత్తమే. సర్వ మానవుల పాపం ఆ గిన్నెలో పోయబడింది. ఆ పాత్ర యేసుక్రీస్తు ప్రభు త్రాగాలి. అది సిలువ శ్రమలు, ఆ ఘోరమైన శిక్ష,
ఆయన అనుభవించాలి. ఆయన అనుభవించాడు కనుకనే ఈరోజు నీకు నాకు విడుదల, స్వస్థత, ఆయన పొందిన గాయాల స్వస్థత ఉన్నదని పేతురు పత్రికలో రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందరినో బాగు చేశాడు. ఊరికనే ప్రజలు ప్రభు దగ్గరికి రావడం లేదు. చదువుకున్న వారు, చదువు లేని వాళ్ళు, విద్యావంతులు, జ్ఞానులు, డబ్బున్న వాళ్ళు, పదవి అధికారం కలిగిన వాళ్ళు, రాజులు సైతం ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసునా? ఆయనలో శక్తి ఉంది. ఆయన మహత్యం గల మహారాజు. ఆయన రాజ్యం అంతము లేనిది, శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యము తిని త్రాగే త్రాగుబోతుల రాజ్యం కాదు. త్రాగుబోతులు, తిండిపోతులు, వ్యభిచారులు, నరహంతకులు, జోదమాడేవారు, పేకాటాడేవారు, విచ్చలవిడిగా తిరిగేవారు, బూతులు మాట్లాడేవారు పరలోక రాజ్యం చేరలేరు, రారు. దేవుని రాజ్యం రోమీయులకు రాసిన పత్రికల 14వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. పరలోక రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఆనందకరమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. యేసుక్రీస్తు రాజ్య పరిపాలన, నీతి పరిపాలన, దావీదు నీతి చిగురుగా ఆయన పుట్టారు. ఆయనగా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. అన్ని రాజ్యములను నిర్మూలన చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో దొంగ కూడా గుర్తించాడండి. సిలువలో యేసుక్రీస్తు ప్రక్కన వేలాడుతున్న దొంగ కూడా ఆయన రాజు అని గుర్తించాడు. యేసు, నేడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రాజుని గుర్తించాడు. ఏ రాజో గుర్తించాడు, ఎలాంటి రాజో గుర్తించాడు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చి నువ్వు రాజు అనుకొని ఆడుతున్నావే, ఆ రాజు ఎలాంటి రాజు నువ్వు గుర్తించగలుగుతున్నావా? నిన్ను పరిపాలిస్తున్న రాజు ఎలాంటి రాజు నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆయన రాజాది రాజు. లేఖనాలు ఆధారంగా ఆయనకు యూదులకు రాజుగా పుట్టాడు. జ్ఞానులు ఆయన వెతికారు. యోధా రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యోధా గోత్రం నుండి వస్తాడు రాజు అని మాకు తెలుసు. యోధా వంశంలో పుడతాడని తెలుసు. యాకోబు సంతానంలో పుడతాడు, ఏలతాడని తెలుసు అని వాళ్ళు ఆ రాజును వెతుకుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం భారమైన రాజ్యం. ఆయన రాజ్యం భుజముల మీద భారమైనది. ఆయన రాజ్యం నీతి స్థాపన కలిగిన రాజ్యం కనుక ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా నీతి పరిపాలన కలిగిన నీ రాజ్యములో నన్ను స్థిరపరచమని అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించి ప్రభు చేతులకు అప్పగించుకొని, నీవు రాజుగా ఉదయించావు, రాజుగానే జన్మించావు, రాజుగానే నీవు ఈ లోకానికి వచ్చావు. నీ రాజ్యము అంతము లేని రాజ్యం. నీ రాజ్యం నిజమైన రాజ్యం. నీ రాజ్యం సింహాసనము స్థిరముగా ఉండే రాజ్యం. జయించువాడు కూడా ఆ రాజుతో సింహాసనం మీదకి వస్తాడు. జయించేవారు ఆ రాజ్యముతో ఏలుబడి చేస్తారు. జయించేవారు ఆ రాజ్యములో ఉంటారు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకునండి. ప్రభువా నీతి రాజ్య పరిపాలన నాకు అనుగ్రహించావు. నా జీవితంలో, నా హృదయములో నీతిని స్థాపించడానికి వచ్చావు. సమాధానం ఇవ్వడానికి వచ్చావు. సంతోషము కలుగ చేయడానికి వచ్చావు. బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చావు. సంఖ్యల నుంచి విడిపించడానికి వచ్చావు. అందరూ కూడా ప్రభు చేతులకు అప్పగించుకొని, రాజా, మహిమగల రాజా, నిత్యుడైన రాజా, సత్యవంతుడమైన రాజా, యుగ యుగాలు ఉన్న రాజా, ప్రార్థన చేసుకుందాం.